ఆనియన్స్, మిరపకాయలు, గోంగూర, పత్తి. అంటే మీకు తెలుసు కదా మనం ఎక్కడున్నామో, గుంటూరు. వెల్కమ్ టు బామలు సత్య బామలు, కో-ప్రెజెంటెడ్ బై భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి, పవర్డ్ బై రక్షణ ఐఏఎస్ అకాడమీ. చలో మరి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. మా బామలు సత్య బామలు హల్మితి హబీబో ఆడడానికి రెడీగా ఉన్నారు. చాలా సింపుల్. నేను ఒక చిన్న టంగ్ ట్విస్టర్ ఇస్తాను, మీరు దాన్ని చాలా ఫాస్ట్ గా చెప్పాలి. ఒకవేళ చెప్పలేకపోతే చిన్న పనిష్మెంట్ ఉంటుంది. ఏంటి బావగారి పేరు? ఎం రామ్ కిషోర్. రామ్ కిషోర్. సో మీ పేరు? లక్ష్మీ ప్రసన్న. తుపాకీలో వెండి తోట, తొక్కుడు బిల్లలో తొండాట. ఇది ఫాస్ట్ గా. తుపాకీలో వెండి తోట, తొక్కుడు బిల్లలో తొండాట. సార్ తుపాకీ ఒకటి చెప్పు. సార్ తుపాకీ ఒకటి చెప్పు. తుపాకీ ఒకటి చెప్పొద్దండి, మిగతాది ఎవరు చెప్తారు? బావగారు వస్తారా? తుపాకీలో వెండి తోట, తొక్కుడు బిల్లలో తొండాట. తుపాకీలో తొండాట, తొక్కుడు బిల్లలో తొండాట. నువ్వు ఆడే తొండాట అని మాకు తెలుసు, కానీ కొంచెం బాగా ఆడు. రెడీ. తుపాకీలో తొండాట, తొక్కుడు బిల్లలో తూటాట. రెడీ. తుపాకీలో తొండాట లేదమ్మా, తుపాకీలో తొక్కుడు బిల్ల, తొక్కుడు బిల్ల. తుపాకీలో వెండి తోట, తొక్కుడు బిల్లలో తొండాట. కానీ తుపాకీలో వెండి తూట, తొక్కుడు బిల్లలో తొండాట. తుపాకీలో వెండి తూట, తొక్కుడు బిల్లలో తొండాట. తుపాకీలో ఈ తొండాట వదిలేలా లేదమ్మా. రెడీ. ఈసారి ఇంకా లాస్ట్ టేక్. 150. తుపాకీలో వెండి తూట, తొక్కుడు బిల్లలో తొండాట. ఫాస్ట్ గా. తుపాకీలో వెండి తూట, తొక్కుడు బిల్లలో తొండాట. తుపాకీలో వెండి తూట, తుపాకీలో తొండాట. తుపాకీలో వెండి తూట, తొండాట. సార్ ఎప్పుడు గెలిచిన వాళ్ళకి కాదు సార్, ఓడిన వాళ్ళకి కూడా ఇవ్వాలి. మా వల్ల కాదు నాయన ఈ తొండాట అంది. ఆడి తొండాట అయినా నా వల్ల కాదంటుంది. పనిష్మెంట్ ఏమి ఇవ్వాలి మరి ఇప్పుడు? మీతో ఫోటో. అది నాకు పనిష్మెంట్. ఇప్పుడు నువ్వు నేను అది చెప్పినట్టు చెప్పు. ఇదిగో అంబా అంబా. ఇప్పుడు డిఫరెంట్ గా ఖండిద్దాం. ఓకే ఓకే. కోపంగా అంబ, అంబా. జాలిగా అంబా. భయానకం. అంబా అంబా. భయానకం అంటే ఏం భయపడుతుందండి? ఏం పేరు? రాధా అండి నా పేరు. కవర్ లో యాపిల్ కాయలు, కర్రీలో ఆలివ్ ఆయిల్. కవర్ లో యాపిల్ కాయలు, కర్రీలో ఆయిల్ 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 ఆయిల్. కవర్ లో యాపిల్ కాయలు, కర్రీలో ఆలివ్ ఆయిల్. కవర్లో యాపిల్ కాయలు, కర్రీలో ఆలివ్ ఆయిల్. కవర్లో యాపిల్ కాయలు, కర్రీలో ఆలివ్ ఆయిల్. ఇప్పుడు కవర్ లో యాపిల్ కాయలు, కర్రీలో ఆలివ్ ఆయిల్. రెడీ పెట్టుకో. కవర్ లో యాపిల్ కాయలు, కర్రీలో ఆలివ్ ఆయిల్. మీరు తాకండి గడ్డి. మీరు తాకండి గడ్డి. కవర్ లో యాపిల్ కాయలు, కర్రీలో ఆలివ్ ఆయిల్. కవర్లో యాపిల్ కాయలు, కర్రీలో ఆలివ్ ఆయిల్. కవర్లో యాపిల్ కాయలు, కర్రీలో ఆలివ్ ఆయిల్. కవర్ లో యాపిల్ కాయలు, కర్రీలో ఆలివ్ ఆయిల్. సూపర్. ఇంద్రలోకం నుండి వచ్చింది మా ఇంద్రజ. ఏం పేరు? లక్ష్మి. లక్ష్మి. సూపర్. మొదలెడదాం ఇక. చిన్నది, ఈజీగా అయిపోయేది, అది అడుగు. ఓకే రెడీ. 3, 2, 1 అయిపోయింది. రెడీ. కవర్ లో యాపిల్ కాయలు, కర్రీలో ఆలివ్ ఆయిల్. మానవా. కవర్ లో యాపిల్ కాయలు, కర్రీలో ఆలివ్ ఆయిల్. మానవా. కవర్లో 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 యాపిల్ కాయలు, కర్రీలో ఆలివ్ ఆయిల్. మానవా. కవర్ లో యాపిల్ కాయలు, కర్రీలో ఆలివ్ ఆయిల్. మానవా. సూపర్. ఏం పేరు మాలచ్చి? స్వాతి. హీరో పేరు? మణికంఠ గారు. అచ్చా. గారు ఎందుకు? ముద్దు పేరంటే బుజ్జి అంటాం. కవర్ లో యాపిల్ కాయలు, కర్రీలో ఆలివ్ ఆయిల్. బుజ్జి కనపట్లేదు. కవర్ లో యాపిల్ కాయలు, కర్రీలో ఆలివ్ ఆయిల్. బుజ్జి కలపకు, అక్కడ గ్యాప్ ఇవ్వు. ఉట్టిగా చెప్పు.
ఏ బుజ్జా కవర్ లో యాపిల్ కాయలు కర్రీలో ఆలివ్ ఆయిల్ బుజ్జా. కవర్లో యాపిల్ కాయలు కర్రీలో ఆలివ్ ఆయిల్ బుజ్జా. కవర్లో యాపిల్ కాయలు కర్రీలో ఆలివ్ ఆయిల్ బుజ్జా. చెల్లెమ్మ ఒక్కసారి యాపిల్ కాయలు ఎలా అమ్ముతావో అమ్ము చూద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంది. యాపిల్ 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 అండి యాపిల్ అబ్బా, అండి. అది అందరూ ఇష్టపడి కొనాలి ఆ రేంజ్ లో. 100కి 4 100కి 4. ఆహా, అద్భుతంగా సూపర్ గా ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో మన హల్మితి హబీబో ఎరగదీశారు మా వాళ్ళు. వీళ్ళల్లో గిఫ్ట్లు ఎవరు గెలుచుకుంటున్నారంటే ఒకవేళ పనిష్మెంట్ లో కూడా బాగా చేసి కూడా గిఫ్ట్లు గెలుచుకోవచ్చు. నేను నీ పేరు చెప్పానా? సో అద్భుతంగా ఆడి అంబికా దర్బార్ బత్తి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. అబ్బజా! సో ఎవరి ఇంట్లో అయినా పిల్లలు గ్రూప్స్ కానీ ఐఏఎస్ కానీ ప్రిపేర్ అవడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? కూల్. రక్షణ్ ఐఏఎస్ అకాడమీ డాక్టర్ మమతా మంగనపల్లి గారు స్థాపించిన రక్షణ్ ఐఏఎస్ అకాడమీలో అత్యున్నతమైన ఫ్యాకల్టీతో కోచింగ్ ఇస్తున్నారు. అలాగే ఐఏఎస్ గ్రూప్ 1 కోర్సెస్ కి ఫుల్ లెంత్ కోచింగ్ లో టెస్ట్ సిరీస్, పర్సనలైజ్డ్ మెంటర్షిప్ తో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. రక్షణ్ ఐఏఎస్ అకాడమీ, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, హైదరాబాద్. మన లైఫ్ చాలా చిన్నదండి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకే తెలియదు. ఈ రోజు ఇంత హ్యాపీగా ఉంటాం, రేపు ఉండొచ్చు, లేకపోవచ్చు. సో ప్రతి మహిళా జీవితం ఒక పుస్తకం అనుకుంటే ఒక్కొక్క పేజీలో కొన్ని బాధలు, కష్టాలు, సుఖాలు ఉన్నాయి. అవన్నీ షేర్ చేసుకోవడానికి మనమే తన కుటుంబం అనుకొని మన ముందుకు వచ్చే రౌండే ఆమె డైరీలో కొన్ని పేజీలు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని ఇప్పుడు మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు అఖిల గారు. అఖిల గారు ఎలా ఉన్నారు మా? నేను ఇప్పుడైతే సూపర్ అండి. 13 years బ్యాక్ అయితే నేనైతే బాగోలేదు. అప్పుడైతే నాది లవ్ మ్యారేజ్ అండి. కాకపోతే మేమేమి లేచిపోయి అయితే పెళ్లి చేసుకోలేదు, మా ఇంట్లో వాళ్ళే చేశారు. అంటే అందరికి తెలిసే ఎంగేజ్మెంట్ అయింది. అప్పుడు మా హస్బెండ్ CA చదువుతున్నారు. అదేంటంటే మా అన్నయ్యకి నచ్చలా. మా ఇంటికి వస్తూ ఉంటారు మా బావ, ఇలా రావద్దు అని చెప్పినా ఆయన వినలేదు. సరే అని ఇంక ఒక రేంజ్కి గొడవ ఎక్కువైపోతే ఆ రోజు ఏంటంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసేసారు. బావతో? మా బావతోనే చేశారు. పెళ్లి చేశారు, వెళ్ళిపోయాం మేము. 3 ఏళ్ళు నేను అనేది మా ఇంటికి రాలేదు. ఆ 3 years లో మా అమ్మ నా కోసం ఎంత సఫర్ అయిందో, మా నాన్న నా కోసం ఎంత సఫర్ అయ్యాడో నాకు అసలు తెలీదు. నేను మా అత్తగారింట్లో అయితే లేను, మా ఆయన మా అత్తగారింట్లో ఉన్నాడు. నేనేందంటే మా అత్తగారు వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి అట్లా 2.5 years అనేది అట్లా తిరిగా. మా ఆయన CA అయిపోయి పాస్ అయ్యాడు అన్న తర్వాతే నేను మా అత్తగారింటికి వచ్చాను. ఉన్న 3 years లో మా అమ్మ నా కోసం మా అత్తగారింటి ముందు నుంచుంది, వర్షంలో తడిచిపోయి, ఆమె హెల్త్ ఇష్యూ అయిపోయి హాస్పిటల్లో ఉండి, నాకు అసలు అది ఏమీ తెలీదు. మా హస్బెండ్ అయితే అప్పుడైతే ఫోన్ మాట్లాడించాడు మా అమ్మతో. అప్పటికి ఆమె హాస్పిటల్లోనే ఉంది. త్రీ ఇయర్స్ అయిన తర్వాత CA అయిపోయింది, మేము హ్యాపీగా ఉన్నాము అనుకున్నాము. మా అత్తగారింటికి వచ్చిన 6 monthsకి మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది. మోకాలు అయితే ఇరిగిపోయింది, గుజ్జు అయిపోయింది, తొడ ఇరిగిపోయింది. అది మామూలు నరకం కాదు. నాకు మా అమ్మ కూడా అప్పుడు తోడలేదు. మా అమ్మ కానీ మా నాన్న కానీ నాకు చెప్పుకునే వాళ్ళు ఇవ్వలేదు. అప్పుడు నీ వల్ల అయిందని ఒకళ్ళకి ఎంతమంది అని. నా బాధ నాది కాదు. అంత దారుణంగా యాక్సిడెంట్ అయింది, ఎలా మళ్ళీ రికవర్ అయ్యి బయట? 1 year దాదాపు మా నాన్న ఎవ్వరికి తెలియకుండా మా ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు మాకైతే సపోర్ట్ చేశారు. నిజంగా తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది అనేది ఆయన ప్రూవ్ చేసుకున్నారు. బయటికి అందరికీ తెలిసేలా చూసుకోవాలి అనుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. నువ్వు అడుగు పెట్టిన తర్వాతే ఇన్ని కష్టాలు వస్తున్నాయని ఆల్రెడీ మీ మీద నిందలు వేస్తున్నారు. సో బట్ అవన్నీ దాటుకొని హస్బెండ్ ని బెడ్ మీద ఉంటే చూసుకుంటూ అప్పుడు మీకు డెలివరీ అయి పిల్లలు లేదు ఇంకా ప్రెగ్నెంట్ గా ఉన్నారు. సాధారణంగా 9th month ప్రెగ్నెంట్ అంటే చాలా ఆశలు ఉంటాయి, శ్రీమంతాలు చేయాలి. నాకు అసలు ఒక్కళ్ళు కూడా వచ్చి బొట్టు పెట్టి శ్రీమంతం చేసిన వాళ్ళు అప్పుడే అనుకుని నాకు మమ్ముండి ఉంటే నాకు శ్రీమంతం చేసేది కదా అనేది. 3 years బ్యాక్ మా డాడీ చనిపోయారు. ఇంకా అసలు అదైతే చెప్పలేని బాధ నాకైతే. ఆయన నేను ఏడిస్తే చూడలేడు.
ఇంత కాళ్ళు నొప్పి వచ్చినా కూడా నైటే కాళ్ళు ఒత్తేస్తాడు, జిబ్బం రాస్తాడు. ఆయన లేడు ఇప్పటికి కూడా నేను అది తీర్చుకోలేని బాధ. లైఫ్లో ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు మనం డేర్గా నిలబడగలిగితే కష్టాలు కూడా భయపడతాయి. సో డెఫినెట్గా హ్యాపీ మూమెంట్ వస్తాయి, బట్ ఆ కష్టకాలాన్ని డేర్గా ఎదుర్కోగలగాలి. అండ్ ఈరోజు పుట్టింటికి వచ్చినట్టు వచ్చారు ఇక్కడికి. సో మీ అన్నయ్యతో లేకపోతే మీ తమ్ముడితో షేర్ చేసుకున్నట్టు మీ బాధ అంతా చెప్పుకుంటున్నారు. మీ పుట్టింటికి వచ్చి మీ అన్నయ్య దగ్గర ఉన్నారు కాబట్టి సో నిన్ను ఊరికినే పంపించకూడదు, మీరు ఇక్కడే ఉండండి. మీరు నేను ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ రౌండ్, థర్డ్ రౌండ్, లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, సెటప్ రెడీ. 8 మంది బామలు ఉన్నారు, 7 చైర్లు ఉన్నాయి. ఎవరు ఒకరు మిస్ అవుతారు అనేది చూద్దాం. ఇది డాన్సింగ్ బ్లైండ్ మ్యూజికల్ చైర్. మ్యూజిక్ ప్లీజ్. అది అలాగే ముందుకి రా 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 రా. కూర్చో. ఏం పేరు చెల్లి? స్వరూప. సూపర్, గట్టిగా చప్పట్లు మా స్వరూపకి. సో ఇప్పుడు నువ్వు జడ్జివి, ఎవరైనా తప్పు చేస్తే నాకు చెప్పాలి, ఓకే? అయ్యో, రెడీ, 3, 2, 1 మ్యూజిక్. ఫైనల్ గా 3 బామలు మిగిలేరు. సో ఎవరు విన్నర్, ఎవరు ఫస్ట్ రన్నర్, ఎవరు సెకండ్ రన్నర్ అని తెలియాలి అంటే మ్యూజిక్ ప్లీజ్. నచ్చిన గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే, నమ్మిన ఫ్రెండ్ బ్యాండ్ వేస్తే, వచ్చే టెండర్ మిస్ అయితే నేను చైర్ హ్యాండిల్ నువ్వు చైర్ వెతుక్కుని లోపలనే ఆమె కూర్చుంది. పాపం కూర్చోలేక కింద కూర్చుంది. సక్సెస్ఫుల్ గా వీర వనితల ఆడి మా సుమలత గెలుచుకుంది అంబికా దర్బార్ బత్తి వారి అగరబత్తి. కంగ్రాచులేషన్. సుజాత అండ్ శ్రవంతి వీళ్ళిద్దరిలో ఈ సింహాసనం పైన ఎవరు కూర్చుంటారో వాళ్ళే విన్నర్. మ్యూజిక్ ప్లీజ్. సెకండ్ ప్రైజ్ గోస్ టు మా సుజాత చెల్లి. ఈ రోజు అద్భుతంగా ఆడి అన్ని చైర్లు లాక్కొని వేరే వాళ్ళు కూర్చున్నా తన కింద పడిపోయి మొత్తానికి ఆడి ఎక్కడ ఏముందో తెలియకుండా గెలుచుకుంది శ్రవంతి. కంగ్రాచులేషన్స్, డిన్నర్ సెట్. అరుణ్ కుమారి గారు, ఇవి జాగ్రత్తగా ఆ సువాసన చూసి దాంట్లో ఉన్న పరిమళాలు ఏంటో చెప్పాలి మీరు. తులసి, గులాబీ, లవంగం. ఎగ్జాక్ట్లీ. అంబికా దర్బార్ బత్తిలో తులసి, గులాబీ, లవంగంతో పాటు లవణం, బొగాడ, జవాదు, అగరచెక్క, ఒట్టివేర్లు వంటి వనమూలికలతో పాటు హోమ ద్రవ్యాలు కూడా ఉన్నాయి. అందుకే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది మన అంబికా దర్బార్ బత్తి. ఏమంటారు? అమ్మని మర్చిపోలేం, అంబికాని మర్చిపోలేం. సూపర్. సో మీరు కరెక్ట్ గా గెస్ట్ చేసినందుకు మీకు అంబికా దర్బార్ బత్తి వారి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్. ప్రతి ఒక్కరు లైఫ్ లో ఎంత హ్యాపీగా ఉన్నా ఏదో ఒక టైంలో ఒక చిన్న రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. అలా ప్రతి మహిళ తన మనసులో మాట చెప్పుకునే రౌండే మనసులో మాట.
తన మనసులో మాటని మనతో పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నారు శ్రీదేవి గారు. శ్రీదేవి గారు ఎలా ఉన్నారు మా? బాగున్నాను సార్. చూడడానికి మహాలక్ష్మిలా క్వీన్ లా ఉన్నారు, కానీ మనసులో ఏదో చిన్న అలజడి, ఓ బాధ. ఏంటి, ఎందుకు బాధపడుతున్నారు? నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది. అంటే మా ఆయన ఫైనాన్స్ చేస్తారని చిన్నప్పుడే పెళ్లి చేసేసారు, కట్నం ఇచ్చే పని లేదని. పెళ్ళైన ఒక 4-5 సంవత్సరాలకే ఫైనాన్స్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఆయన డిప్రెషన్కి లోన్ అయ్యి ఇంట్లోంచి వెళ్ళిపోయారు. 2 పిల్లల్ని నేనే పోషించాల్సిన పరిస్థితి. చిన్న వయసు, ఏం చదువుకోలేదు. వాళ్ళని ఎలా చదివించాలో, ఇంటి రెంట్ ఎలా కట్టాలో, కరెంట్ బిల్ ఎలా కట్టాలో కూడా అప్పుడు నాకు తెలీదు. ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళినా కనీసం 10th డిగ్రీ అడుగుతున్నారు. నేను ఇళ్లలో పాచి పనులు కూడా చేశాను సార్. నైట్ డ్యూటీకి కూడా వెళ్ళేదాన్ని. నైట్ డ్యూటీకి వెళ్ళి మళ్ళీ పగలు అందరి దగ్గర బట్టలు తీసుకొని ఐరన్ చేసి అందరికి ఇచ్చేదాన్ని. కడుపు నిండా తిన్న రోజులు కూడా చాలా తక్కువ. నేను తింటే నా పిల్లలకి ఎక్కడ తగ్గిపోతుందో, నేను మంచి బట్టలు వేసుకుంటే నా పిల్లలకి ఎక్కడ తగ్గుతాయో. చాలా కష్టాలు పడ్డాను. చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. నాకు అమ్మ నాన్న తరపు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఈ పరిస్థితుల్లో నేనేం చేయను తండ్రి అని బాబా దగ్గర ఏడ్చి రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళాను సార్. వెళ్ళి పడుకున్నాను కూడా చచ్చిపోదామని. అమ్మాయి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అమ్మ, తిన్నావా అని అడిగింది. ఇంక బాగా ఏడ్ చేసి వెనక్కి వచ్చేసాను సార్. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నేను చచ్చిపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతారు, వాళ్ళని చదివించాలి, మంచి పొజిషన్లో తీసుకురావాలి అనుకున్నాను. కష్టపడ్డాను. తర్వాత డిస్టెన్స్లో 10th రాశాను, డిగ్రీ చదివాను. పిల్లలిద్దరిని చదివించుకున్నాను. పిల్లలు డిగ్రీ చదివేటప్పుడు ఆయన వచ్చారు. ఎందుకు అలా వెళ్ళిపోయారంటే బిజినెస్లో మోసం చేశారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితిలో వెళ్ళిపోయాను అన్నారు. పిల్లలు చదువులు అయిపోయేదాకా చాలా కష్టపడ్డాను సార్. కానీ ఇప్పుడు నా పిల్లలు నన్ను మహారాణిలా చూసుకుంటున్నారు. చిన్న పని కూడా చేయనివ్వట్లేదు. మా ఇంట్లో పని మనిషి కూడా ఉంది. నిజంగా మీరు చాలా గ్రేట్ మా, చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ లో పిల్లల్ని కూడా ఆలోచించకుండా సూసైడ్ చేసుకొని నేను ఇక బతకలేను అనుకునే వాళ్ళ అందరూ మీ స్టోరీ విని, సో మీ కాళ్ళ మీద నిలబడాలి, పిల్లల కోసం బ్రతకాలి, నేను తినకపోయినా వాళ్ళని పెట్టి పెంచాలి అని మీరు ఆలోచించారు. సో మీరు నిజంగా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్. ఏం చదువుతున్నారు ఇద్దరు ఇప్పుడు? అబ్బాయిలు ఇద్దరు గవర్నమెంట్ జాబ్ చేస్తారు. బ్యాంకులో చేస్తారు. బ్యాంకుల్లో. ఇద్దరికి పెళ్లిళ్ళు కూడా చేస్తారు. పెళ్లిళ్ళు అయినాయి సార్. ఇప్పుడు మీరు హస్బెండ్ మళ్ళీ వచ్చిన తర్వాత ఏమైనా పని చేస్తున్నారా? లేకపోతే చేస్తున్నారు సార్. ఇప్పుడు బాగా చూసుకుంటున్నారు, బాగున్నారు. ఏం పేరు సార్ పేరు? జయరామ్ గారు. ఫైనల్ గా మీరు మళ్ళీ తిరిగి వచ్చి మీ ఫ్యామిలీని అక్కును చేర్చుకొని మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు, కానీ బాగా చూసుకుంటున్నారు. నిజంగా మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాధ నీ మనసులో పెట్టుకొని ఒక తమ్ముడితో చెప్తున్నాను అనుకొని వచ్చావు. నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నా నేను నోటి చేలతో మేము పంపించాం. సో తమ్ముడి దగ్గరికి వచ్చావు కాబట్టి ఇక్కడే ఉండు ఒక్క నిమిషం, ఓకేనా? అమ్మా రండి. అక్క, నువ్వు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నావు కాబట్టి నీ ఫ్యామిలీ ఈ రోజు ఇంత హ్యాపీగా నిలబడగలిగింది. సో చాలా మందికి ఇన్స్పిరేషన్. సో తన జీవితం ఒక్కసారి గట్టిగా చూడండి.